హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసిరాజ్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా ఇంకా తక్కువ టైంలో బెల్లంతోటి రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చక్కెర అంటే ఇష్టపడని వాళ్ళు ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినగలిగేలా ఈ బెల్లం రవ్వ లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత అందులో 2 కప్పుల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. సూజీ అంటాం కదా అది. ఈ రవ్వ మొత్తాన్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 to 4 minutes టైం అయితే పడుతుంది. చూసారా, రవ్వ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. అది ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఇంకో టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అందులో మనం 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు దాకా బెల్లం వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయేదాకా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఏదైనా బెల్లం గడ్డలుగా ఉంటే అలా ప్రెస్ చేసుకున్నామంటే ఈజీగా కరిగిపోతుంది. వేడి పైన ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం కూడా పడదు ఇది బెల్లం కరగడానికి. చూసారా, ఇప్పుడు మొత్తం బెల్లం కరిగిపోయింది కదా. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఈ రవ్వ మొత్తం బెల్లం పచ్చి కొబ్బరితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూసారా, మొత్తం బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడిని కూడా వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చక్కెరతోటి కాకుండా ఒక్కసారి ఇలా బెల్లంతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత, అంటే మనం చేతితోటి తాకగలిగే వేడి ఉన్నప్పుడు వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇంకా షుగర్ అంటే ఇష్టపడని వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఈ రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా బాల్స్ చేయడానికి రాలేకుంటే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఇంకా ఇవి 1 వీక్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇలా ఒక్కసారి బెల్లంతో అయితే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి